మొత్తం చుట్టూ అంధకార బంధనం లాగా కనిపించింది నాకు. ఐ డెంట్ అండర్స్టాండ్. అండ్ నేను ఇల్లు అమ్ముకొని బతుకుదెరు కంటిన్యూ చేసుకోవాలి కదా, బికాస్ అప్పటికి నేను సెటిల్ కాలేదు. అంటే మ్యారీడ్ లైఫ్, పెళ్లి చేసుకున్నాను, సెటిల్ కాలేదు, బికాజ్ ఇట్ వాజ్ నాట్ గోయింగ్ వెరీ వెల్. అండ్ ఈ కెరియర్ కూడా ఇలా జరిగినప్పుడు నేను ఇంక వేరే దారి లేకుండా నేను అక్కడ సురేష్ ప్రొడక్షన్స్ ఆఫీసు నాయుడు గారిని కలవడానికి వెళ్ళాను. ఆయన బిజీగా ఉంటూ హైదరాబాద్లో నేను ఎక్కువసేపు అక్కడ ఉన్నాను, అక్కడ కలువు, నేను నిశ్చితంగా మాట్లాడతాను నీతో అన్నాను. సో హైదరాబాద్ వచ్చి నాయుడు గారిని కలిసి నాకున్న ప్రాబ్లం నిజాయితీగా చెప్పాను. సార్ నేను యాక్టర్ కావాలనుకుంటున్నాను సార్, కానీ నన్ను అలో చేయడం లేదు సార్, నన్ను బొమ్మలాగా వాడడానికి ట్రై చేస్తున్నారు సార్. సో నాకు చేంజ్ కావాలి, డబ్బులు కాదు సార్, నాకు మంచి వేషాలు కావాలి, అంతే కదా. సరే ఓకే పో అని అన్నారు. మా ఫాదర్కి ఆయనకి బాగా పరిచయం అండి. సో నేను ఎందుకో ఆయన్ని అంకుల్ అని పిలవాలనిపించలేదు. నేను అంత రెస్పెక్ట్ ఆయన మీద యాజ్ అ ప్రొడ్యూసర్, యాజ్ అ పయనీర్, యాజ్ అ విజనరీ. సో ముందు నుంచి ఇప్పటివరకు నాయుడు గారనే పిలిచాను నేను. చిన్నప్పుడు ఏమైనా తెలియకుండా పిలిచుండొచ్చు కానీ అంకుల్ అని. బట్ కరెక్ట్గా అండి మీ నంబరు ఒక 15-16 days తర్వాత అక్కడ నుంచి ఫోన్ వచ్చింది, ఇట్లా పుట్టింటి పట్టుచీర సినిమా. సో అది రావడం, ప్లస్ అది మాత్రమే కాకుండా అండి నాయుడు గారి సినిమా నేను చేస్తున్నానని చెప్పి దానివల్ల ఏమైందంటే పద్మాలయ నుంచి చిన్న కోడలు అనే సినిమా పిలుపు వచ్చింది. ఆ తర్వాత ఉషా కిరణ్ మామాశ్రీ అనే సినిమా పిలుపు వచ్చింది. నంబరు 3-4 నెలల పరిధిలో ఈ 3 సినిమాలు రిలీజ్ అయ్యి 3 సినిమాలు బాగా ఆడాయి. సో దాంతో నా లైఫ్ మళ్ళీ స్టార్ట్ అయింది. సో నేను 3 వచ్చి కొంచెం లేడీస్ ఓరియంటెడ్ సినిమాలు, ఫ్యామిలీ డ్రామా సినిమాలు. నేను తమిళ్లో నేర్చుకున్నది నేను ఇక్కడ పెట్టుకున్నాను. ఏమిటంటే వరుసగా 2-3 సినిమాలు